ఇవాళ మరి తెలుగు సినిమా ప్రపంచ లెవెల్లోకి వెళ్ళిపోయింది. అంత గొప్ప టెక్నిక్లు కూడా వచ్చేసినాయిగా మనకి. ఇవాళ ప్రపంచ సినిమాలో మాట్లాడుకునే రేంజ్లో, ఆస్కార్ రేంజ్లో మన తెలుగు సినిమా వెళ్ళిపోయింది. సో వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మనం కాలరెత్తుకోవాల్సింది మనమే. అందులో ఎవరు చేసినా ఆ కాలరెత్తుకునేది మనకు కూడా సంబంధిస్తుంది. సో అందుకని సినిమా మార్పులు యాక్చువల్గా. సార్ రీసెంట్గా మీరు అంతకుముందు కూడా మా అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు చాలా అసోసియేషన్లు కూడా మీ అన్ని ఉన్నారు మీరు దాంట్లో. అయితే ఇప్పుడున్న నేను ఇందాక నుంచి అడిగే దాని గురించి, ఇప్పుడు థియేటర్ల బంద్ గురించి కానీ దీని గురించి కానీ కళ్యాణ్ బాబు గారు అలా మాట్లాడటం దాని గురించి కానీ మీరు ఏం చెప్తారు అంటున్నారు? కాదు నా నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అండి, ఇట్ వాజ్ మిస్గైడెడ్. ఎందుకంటే థియేటర్లు మూసేయటం అనేది చిన్న విషయం కాదు కదా. డెఫినెట్గా థియేటర్లు మూసేయటం అనేది ఒకళ్ళు తీసుకునే డెసిషన్ కాదు కదా. ఎవరో ఒక థియేటర్ లేకపోతే ఒక డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళు తీసుకునే డెసిషన్ కాదుగా. అందరూ కలిసి సమిష్టిగా తీసుకోవాల్సినటువంటి డెసిషన్ అది. ఆ డెసిషన్ ఎవరో ఒకళ్ళు అనవసరంగా దాన్ని మిస్గైడింగ్లో, తప్పు విధానంలో దాన్ని బయటకు న్యూస్ రావడం వల్ల అది తప్పుగా తీసుకోబడింది. చివరికి అది నిలబడలేదుగా. ఇవాళ అది నిలబడలేదుగా. మా పవన్ ఫీల్ అయ్యాడు అని అంటే అది జెన్యూన్. తను ఎందుకు ఫీల్ అయ్యాడు అని అంటే, ఇదేంటి నా సినిమా రిలీజ్ ముందు ఈ మాట ఎవరన్నా కానీ దానికి కారకుడు ఎవరో పట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు మీ పనేది, అది మీరు పట్టేస్తారు ఎలాగో. అది ఎవరో కారకుడు వాళ్ళని పట్టుకుని ఎందుకు జరిగిందో తెలుసుకుంటే కనుక ఇది క్లియర్ అయిపోతుంది. నాకు తెలిసి రన్నింగ్ థియేటర్స్ సడన్గా బంద్ 1st తారీఖుని జూన్ 1 నుంచి బంద్ చేశారనే మాట చిన్నది కాదు. అలా ఇంకెప్పుడు జరగకూడదని నేను కోరుకుంటున్నాను. 48 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉండి అలా పిచ్చి డెసిషన్ గబుక్కుని ఏదో ఎవరో అన్నారండి, ఎవరో అన్నది అందులోకి వచ్చేసింది, అది మీ అందరికీ ఎవరో చెప్పుంటారు, ఆటోమేటిక్గా మీరు వేసేస్తారు. మీకేముంటుంది, న్యూసే కదా మీకు. ఇట్స్ ఎ న్యూస్. ఆటోమేటిక్గా మీరు అందరూ న్యూస్ వేసేసారు. న్యూస్ వేసేటప్పుడు అది క్వశ్చన్ మార్క్ అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత తీసుకుని ఎందుకు అట్లా జరిగింది కనుక్కోమని దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఎస్, ఈజీనే డిప్యూటీ సీఎం అండి, నాట్ ఏ జోక్. మామూలుగా అవ్వలేదుగా. తను డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇవాళ ఆన్సరబుల్ టు ఎనీబడి. పబ్లిక్ అందరికీ ఆన్సరబుల్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. నాకు తమ్ముడుగా కాదు, నేను అతను సపోర్ట్ చేస్తాను మీరు అనుకోవద్దు. అతను పొజిషన్లో ఉన్నాడు కాబట్టి, తెలుసుకోవలసిన బాధ్యత అతనికి ఉంది కాబట్టి, బాధ్యత తీసుకోవలసిన పొజిషన్లో అతను ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఏదంటూ కనుక్కోండి, ఆపండి. వై ఇట్ హ్యాపెండ్. ఇలా ఎప్పుడు జరగకూడదు. మంచిదే. ఎందుకు జరిగిందో తెలియదు కానీ ఇంకెప్పుడు ఇలా జరగకూడదు అనేది మాత్రం 100% ఒక మంచి డిసిషన్. హాయ్ సార్ నమస్తే సార్. నమస్కారం సార్. ఈ 48 ఏళ్ళ కెరీర్లో మీరు ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు, నవ్వించారు, ఏడిపించారు, అన్ని రకాలుగా ఆకట్టుకున్నారు ప్రేక్షకుల్ని. కానీ మీరు అంటే ఒక ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా సినిమా చేయడంతో పాటు ఒక కొత్త హీరోని ఎంకరేజ్ చేయటం కానీ, ఒక కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేయటం కానీ, అంటే చాలామంది ఆర్టిస్టులు ఏంటంటే ఒక పాన్ ఇండియా సినిమా చేసిన తర్వాత మళ్ళీ మన ఇమేజ్ పడిపోకూడదు, మనం చిన్న సినిమాలు చేయకూడదు అని ఒక గిరిగీసుకొని పెట్టుకుంటారు. మీరు మాత్రం పాన్ ఇండియా సినిమాతో పాటు ఒక చిన్న సినిమాను కూడా చేయడంలో ఎప్పుడు ముందుంటారు. సో అంటే ఈ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, మనం ఎప్పుడు ఖాళీగా ఉండొద్దు, ఏదో ఒక సినిమా చేస్తూ ఉండాలి, ఖచ్చితంగా మనం ఇలా కంటిన్యూ అవుతుండాలని ఒక అభిప్రాయమా, లేకపోతే కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకురావడం మీ యొక్క సదుద్దేశమా సార్? ఏంటి? మంచి అద్భుతమైన క్వశ్చన్. ఎందుకనంటే నాలాంటి వాడిని అడగాల్సింది అదే క్వశ్చన్లే. ఎందుకనంటే 48 సంవత్సరాల సినిమా మీ అందరికీ తెలుసు. మీ ముందే నేను ఇక్కడున్న మీ రాజేంద్ర ప్రసాదే తమ్ముడు సెల్ ఫోన్ ఎవడు కనిపెట్టాడే కాదు, మీ ముందే నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను చెయ్యింది ఏముంటుంది మీకు తెలుసు కదా. ఇంగ్లీష్ సినిమా హీరోగా యాక్ట్ చేశాను నేను. ఏమండి, నేను ఇంగ్లీష్ సినిమాలో క్విగ్గన్ మురుగన్ అని, మీరు ఇప్పుడు కావాలంటే ఒకవేళ స్టార్ మూవీస్లో అమ్మాయి ఇవాళకి వేస్తారు ఆ సినిమాని. ఇంగ్లీష్ సినిమాలు వేస్తారు కదా, ఆ సినిమాలతో పాటు క్విగ్గన్ మురుగన్ కూడా వేస్తారు. ఇంకా మీరు సంతోషపడతాను అని అంటే, మీరు సంతోషపడదు, మీరు అందరూ నాకు తమ్ముళ్ళేగా, ఇంకా సంతోషపడతాను అని అంటే కనుక ఎమిరేట్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కితే అందులో ఛాయిస్ చూసుకుంటే క్విగ్గన్ మురుగన్ ఉంటుంది. అది ఒక ప్రివిలేజేగా. సో అంతవరకు వెళ్ళి మీరు మంచి మాట అన్నారు. యాక్చువల్గా ఏమైందంటేనండి,
20th సెంచరీ ఫాక్స్ వాళ్ళు కదా, వాళ్ళు కొనుక్కున్నారు కదా ఆ సినిమాని. తర్వాత వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకోవడానికి ట్రై చేశారు. తర్వాత ఆ ప్రొడ్యూసర్కి వాళ్ళకి మధ్యన వచ్చిన ఏ టెక్నికల్ ప్రాబ్లమ్స్ మనకు సంబంధం లేదు, మనకు తెలియదు కూడా. నాకు నిజంగా తెలియదు దాని గురించి. యాక్చువల్గా రన్ అయి ఉన్నట్టయితే ఈ పాటికి క్విగ్గన్ మురుగన్ 1 చేశాం కదా, 2, 3, 4 జరిగి ఉండాల్సింది ఈ పాటికి. ఆ 3 ప్రపోజల్స్ ఆల్రెడీ ఉన్నాయి. క్విగ్గన్ 1, క్విగ్గన్ 2, క్విగ్గన్ 3, క్విగ్గన్ 4 వరకు కథలు ఇవి. ఇప్పుడు 2 రెడీ అయింది. ఆల్మోస్ట్ ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది అది. దీంట్లో కొత్తగా యాడ్ అయిన, ఇప్పుడు కొత్తగా తీస్తున్న సినిమాలో యాడ్ అయింది ఏంటయ్యా అని అంటేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొన్ని సీన్లు చేస్తున్నాం దాంట్లో. అది మీరు పౌన్ తెలుస్తుంది. థ్యాంక్ యూ. అయినా ఈ రోజుకి మీరు అన్నమాట నిజం కనుక అయి ఉన్నట్టయితే, నేను నిజంగా నిన్న సింగిల్, అదేది మా అల్లు అరవింద్ తీశాడు సింగిల్ అనే సినిమా, అందులో ఆ కొత్త డైరెక్టర్, తమిళ్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అరవింద్ గారితో నాకు ఫోన్ చేపించి వచ్చి అతను, సార్ కరెక్ట్ 3 సీన్లు అండి, ఎగ్జాక్ట్గా ఇంట్రడ్యూస్ అవుతాను మన ఆ హీరోకి, శ్రీ విష్ణుతో ఇంట్రడ్యూస్ అవుతాను, వెళ్తాను, ఇద్దరు కలుపుతాం, తాగుతాం, పార్టీ చేసుకున్నాను. అతను నాకు హెల్ప్ చేశాడు. ఏదో బ్యాంకులో లోన్ ఇవ్వడానికి బ్యాంకు లోన్ తీసుకున్నాడు. కరెక్ట్గా నేను బంగారం మీ దీంట్లోనే పెడతాను, మా అమ్మాయి బంగారం పెడతాను, మా అమ్మాయి మందు వేసుకుని మా అమ్మాయిని చేసుకుంటా. ఇట్లా అంత ఫ్రెండ్షిప్ అయిన వాడు చచ్చిపోయాడు. ఆ డైరెక్టర్ ఏమంటాడంటే, ఈ క్యారెక్టర్ మీరు కాకపోతే ఈ కత్తిటు అనవసరం అండి. అంటే నేను నా గురించి చెప్తున్నాను అనుకోవద్దండి, అతను అన్న మాట చెప్తాను. ఏంటి అంటే ఆ వెయిట్ లేకపోతే ఆ సినిమా, ఆ కథ నిలబడదండి అని. ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్తాను నేను మీరు అడిగిన దానికి. నేను ఆ క్యారెక్టర్ చేసి ఉండకపోతే ఇవాళ ఏమైందో తెలుసా? అరవింద్ గారు ఫోన్ చేశాడు నాకు. థ్యాంక్స్ అరవింద్, ఎందుకనంటే వాళ్ళ నాన్న నా అల్లు రామలింగయ్య గారే ఒరే నాకు కొడుకు భలే చేస్తున్నావురా అనేవాడు ఆయన. అంత ఇష్టం ఆయన నేనంటే. ఇక వీళ్ళకి వచ్చేసింది అదంతా. బావా, అరవింద్ గారు ఫోన్, బావా థియేటర్లో భలే ఎక్కేసింది బావా, నువ్వు వచ్చిన తర్వాత గుండె జల్లు మంది నాకే అని అన్నాడు. అంటే అదేంటి బా, ఇది క్యారెక్టర్ కదా, అది నా క్యారెక్టర్ వేరు, ఎవరు చేశారు వేరు. ఇది నేను నమ్మినవాడినండి. మీ కళ్ళ ముందు నాకున్న హిస్టరీలో ఎన్టీ రామారావు గారు ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా నా దేవుణ్ణి ఒకసారి తలుచుకుంటూ, ప్రతి మనిషికి జీవితంలో తల్లి, తండ్రి, గురువు, దైవం ఉంటారు. నా జీవితంలో నన్ను కన్న తల్లి తండ్రులను వదిలేస్తే నా గురువు, దైవం 2 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. వారు కొంతమంది, ఈ ప్రపంచంలో కొంతమంది చావు లేకుండా వాళ్ళు చనిపోయినా కూడా బతికుంటారు. సో అందులో ఎన్టీ రామారావు ఒకడు. ఆయన నేర్పిన ఇవన్నీ అనండి. ఆయన ఇప్పుడు నాతో ఏమనేవారంటే, నేను కామెడీ సినిమాలు చేస్తానంటే బాపు గారితో కూడా అనేవాడు. పెళ్లి పుస్తకం ఆ సినిమాలప్పుడు ఆయనండి, నాకు ఎంత అదృష్టం ఆ ఇంట్లో పుట్టడం. నేను నిమ్మకూరులో సితారా, జ్యోతి చిత్ర అని మీ పత్రికలు ఉండేవి కదా 2 మనకి. అందులో నా మీద కథనం ఏదైనా వస్తే కట్టింగ్ మళ్ళీ నేను ఆయన సీఎం గుండెకి వెళ్తే, ప్రసాద్ ఏమండి ఎందుకు చేశారు, సినిమా ఎందుకు మానేస్తానంటున్నారు మీరు, ఒక మధ్యలో సినిమా మానేస్తానని వెళ్ళిపోతానని ఏదో చెప్పాలి, ఏదో జరిగిందని.